ఓం శాంతి 27/2/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. శివశక్తి పాండవ సేనల విశేషతలు. ఈరోజు బాప్దాద అమృత వేళ నుండి విశేషంగా సన్ముఖంగా వచ్చిన దూరదేశంలో ఉంటున్న హృదయం ద్వారా సమీపంగా ఉన్న డబల్ విదేశీ పిల్లలను చూస్తున్నారు. ఈరోజు తండ్రి మరియు దాదా బ్రహ్మబాబా ఇరువురి మధ్య మధురమైన ఆత్మిక సంభాషణ నడుస్తూ ఉంది. ఏ విషయం పైన? బ్రహ్మబాబా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను చూసి హర్షిస్తూ, ఇంత దూరదేశ నివాసులుగా ఉంటున్న సదా స్నేహంతో అందరికీ ఎలాగైనా బాప్దాదా సందేశాన్ని తప్పకుండా అందించాలి అనే ఒకే లగ్నంలో మునిగి ఉన్నారు. అద్భుతం ఆ పిల్లలదే అని అన్నారు. దాని కొరకు చాలామంది పిల్లలు డబల్ కార్యాలు చేస్తున్నా, లౌకికము మరియు అలౌకికంలో డబల్ బిజీగా ఉంటున్న, తమ విశ్రాంతిని కూడా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు అదే లగన్లో లగ్నమై ఉన్నారు. తమ ఆహార పానీయాలను కూడా లెక్క చేయక ఏకాగ్రతతో సేవలో నిమగ్నమై ఉన్నారు. ఏ పవిత్రత విషయాన్ని అప్రాకృతికమైన అంటే ప్రాకృతికమైనది కాకుండా అసంభవంగా భావించారో, ఆ పవిత్రతను ధారణ చేసేందుకు అపవిత్రతను త్యజించేందుకు ధైర్యంతో, దృఢ సంకల్పంతో, తండ్రి స్నేహంతో, స్మృతి యాత్ర ద్వారా శాంతిని ప్రాప్తి చేసుకున్న ఆధారంతో, చదువు మరియు పరివార సాంగత్యం ఆధారంతో తమ జీవితంలో ధారణ చేసుకున్నారు. దేనినైతే కష్టంగా భావించేవారో దానిని సహజంగా చేసుకున్నారు. బ్రహ్మబాబా విశేషంగా పాండవ సేనను చూసి పిల్లల మహిమను గానం చేస్తున్నారు. ఏ విషయం గురించి? పవిత్రతయే యోగులుగా అయ్యేందుకు మొదటి సాధనము అని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. పవిత్రతయే తండ్రి స్నేహాన్ని అనుభవం చేసే సాధనము. పవిత్రతయే సేవలో సఫలతను పొందేందుకు ఆధారం. ఈ శుభ సంకల్పం ప్రతి ఒక్కరి హృదయంలో పక్కాగా ఉంది. అంతేకాక పాండవుల అద్భుతం ఏమిటి అంటే, వారు శక్తులను, స్త్రీలను ముందు ఉంచుతూ స్వయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. పాండవుల తీవ్ర పురుషార్థం చేసే వేగము మంచి ఉన్నతిని పొందేదిగా కనిపిస్తోంది. మెజారిటీ ఇదే వేగంతో ముందుకు వెళ్తున్నారు. పాండవులు విశేషంగా గౌరవం ఇచ్చే తమ రికార్డును, సదా గౌరవం అందరికీ ఇస్తూ తమ రికార్డును మంచిగా చూపించారు అని శివబాబా అన్నారు. అలాగే నవ్వు పుట్టించే విషయాన్ని కూడా చెప్పారు. వీరు మధ్య మధ్యలో సంస్కారాల ఆట కూడా ఆడుతూ ఉంటారు. అయినా మళ్ళీ ఉన్నతి చెందేందుకు ఉత్సాహమున్న కారణంగా, తండ్రితో అతి స్నేహమున్న కారణంగా అర్థం చేసుకుంటారు. స్నేహం వెనుక ఈ పరివర్తనయే తండ్రికి ప్రియమైనది అని భావిస్తారు. అందువలన బలిహారం అవుతారు. తండ్రి ఏం చెప్తారో, ఏం కోరుకుంటారో అదే చేస్తాము అనే సంకల్పంతో తమను తాము పరివర్తన చేసుకుంటారు. ప్రేమ ఉన్నందున శ్రమ శ్రమగా అనిపించదు. స్నేహం ఉన్నప్పుడు సహించడంగా అనిపించదు. అందుకే మళ్ళీ బాబా బాబా అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ జన్మలోని శారీరక సంస్కారాలు పురుషత్వ సంస్కారాలుగా ఉన్న, అనగా హద్దులోని రచయితను అనే భావనతో ఉన్న స్వయాన్ని బాగా పరివర్తన చేసుకున్నారు. రచయిత అయిన తండ్రిని ముందుంచుకున్న కారణంగా నిరహంకారతను, నమ్రతా భావమును ధారణ చెయ్యాలి అనే లక్షణాలను బాగా ధారణ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ప్రపంచ వాతావరణం సంపర్కంలోకి వస్తున్న, స్మృతి చేయాలి అనే లగ్నము అనే ఛత్రఛాయ ఉన్న కారణంగా సురక్షితంగా ఉండే ఎగ్జాంపుల్ను మంచిగా చూపుతున్నారు.
పాండవులు అంటే అన్నల విషయాలను విన్నారా? ఈరోజు బాప్దాదా ప్రియుడికి బదులు పాండవుల గుణాలకు ప్రేయసి అయిపోయారు. అందుకే చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. శివబాబా, బ్రహ్మబాబా ఇరువురికి పిల్లలపై విశేషమైన స్నేహమైతే ఉంది కదా. కావున ఈరోజు అమృత వేళ నుండి పిల్లల విశేషతల గుణాల మాలను స్మరణ చేశారు. మీరందరూ 63 జన్మలలో మాలను స్మరణ చేశారు. తండ్రి ప్రతిఫలంగా ఇప్పుడు మీ గుణమాలను స్మరిస్తూ బదిలిస్తున్నారు. అచ్చా, శక్తుల ఏ మాలను స్మరించారు బాబా? శక్తులంటే స్త్రీలు. శక్తి సేనలోని అన్నిటికంటే పెద్ద విశేషత ఏమంటే స్నేహం కొరకు అన్ని వేళలా ఒక తండ్రి ప్రేమలో లీనమై ఉండి సర్వ సంబంధాల అనుభవాలలో మంచి లగన్తో ముందుకెళ్తున్నారు. ఒక కంటిలో తండ్రి, రెండవ కంటిలో సేవ, రెండు నయనాలలో సదా ఇవే ఇమిడి ఉన్నాయి. తమ నిర్లక్ష్యాన్ని, నాజూకుతనాన్ని త్యాగం చేయటం విశేష పరివర్తన. ధైర్యవంతులైన శక్తి స్వరూపులుగా అయ్యారు. బాప్దాదా ఈరోజు విశేషంగా చిన్న వయస్సు కలిగిన శక్తులను చూస్తున్నారు. ఈ యువావస్థలో అనేక రకాల అల్పకాలిక ఆకర్షణలను వదిలి ఒక్క తండ్రి ఆకర్షణలో మంచి ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచాన్ని నిస్సార ప్రపంచంగా అనుభవం చేసి తండ్రినే ప్రపంచంగా చేసుకున్నారు. తమ తనువు, మనస్సు, ధనాలను తండ్రి మరియు సేవలో వినియోగించడం ద్వారా ప్రాప్తిని అనుభవం చేస్తూ ఎగిరే కళలో ముందుకెళ్తున్నారు. సేవ చెయ్యాలి అనే బాధ్యత కిరీటం మంచి రీతిగా ధారణ చేశారు. అప్పుడప్పుడు అలసటను అనుభవం చేస్తూ, అప్పుడప్పుడు బుద్ధిపై బరువును అనుభవం చేస్తున్న తండ్రిని అనుసరించాల్సిందే, తండ్రిని ప్రత్యక్షం చేయాల్సిందే అన్న దృఢత్వంతో ఆ విషయాలన్నీ సమాప్తం చేసి సఫలతను పొందుతున్నారు. అందువలన బాప్దాదా పిల్లల ప్రేమను చూసి పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు అన్న వరదానాన్ని పదే పదే ఇస్తున్నారు. సఫలత, విజయం మీ జన్మసిద్ధ అధికారికంగా ఉండనే ఉంది. తండ్రి తోడు ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని వెన్న నుండి వెంట్రుక తీసినంత ఈజీగా దాటేస్తారు. సఫలత పిల్లల మెడలోని హారం లాంటిది. సఫలత మాల పిల్లలైన మిమ్మల్ని స్వాగతం చేస్తోంది కనుక పిల్లల త్యాగము, తపస్సు మరియు సేవల పట్ల బాప్దాదా కూడా బలిహారం అవుతారు. స్నేహము కారణంగా ఏ కష్టము అనుభవం కాదు. మీరు ఇలాగే ఉన్నారు కదా. ఎక్కడైతే స్నేహం ఉంటుందో ఆ స్నేహ ప్రపంచంలో లేక తండ్రి ప్రపంచంలో, తండ్రి భాషలో కష్టము అనే పదం ఉండనే ఉండదు. కష్టమును సహజతరం చేయడమే శక్తి సేన విశేషత. అందరికన్నా ఎక్కువగా త్వరగా సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తులుగా అయ్యి తండ్రి ముందుకు ఆత్మిక గులాబీల పుష్పగుచ్చాన్ని తీసుకురావాలి అని ప్రతి ఒక్కరి హృదయంలో ఉత్సాహం ఉంది. ఎలాగైతే బాబా మిమ్మల్ని తయారు చేశారో అలా మనం కూడా ఇతరులను తయారు చేసి తండ్రి ముందుకు తీసుకురావాలి. శక్తి సైన్యం పరస్పరము సహయోగము ద్వారా సంఘటిత రూపంలో భారతదేశం కంటే ఏదైనా విశేష నవీనతను విదేశంలో చూపించే శుభ ఉత్సాహంలో ఉన్నారు. ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. శక్తి సేనలో ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న స్థానాలలో వృద్ధిని మరియు సిద్ధిని ప్రాప్తించుకోవడంలో సఫలమవుతున్నారు, ఇంకా అవుతూనే ఉంటారు. కావున ఇరువురి స్నేహాన్ని చూసి, సేవ చెయ్యాలి అనే ఉత్సాహాన్ని చూసి బాప్దాదా హర్షిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పుత్రుడి గుణాన్ని ఎంతగా మహిమ చేయగలరు. కానీ వతనంలో బాప్దాదా పిల్లల ఒక్కొక్కరి గుణాలను వర్ణన చేస్తున్నారు. దేశంలోని వారు ఆలోచిస్తూ ఎంతోమంది ఉండిపోతారు. కానీ విదేశం వారు గుర్తించి అధికారులుగా అయిపోయారు. వీరు చూస్తూ ఉండిపోతారు, మీరు బాబాతో ఇంటికి వెళ్ళిపోతారు. వారు ఆర్తనాదాలు చేస్తారు,
మీరు వరదానాల దృష్టి ద్వారా ఎంతో కొంత అంచెలిని ఇస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. కనుక ఈరోజు విశేషంగా బాప్దాదా ఏం చేశారో మీరు విన్నారా? మొత్తం సంఘటనంతా చూసి బాప్దాదా భాగ్యశాలి పిల్లల భాగ్యాన్ని తయారు చేసే మహిమను గానం చేస్తున్నారు. దూరంగా ఉన్నవారు సమీపంగా అయిపోయారు, సమీపంగా ఆబూలో ఉండేవారు ఎంత దూరం అయిపోయారు. వారు సమీపంగా ఉంటున్నా దూరంగా ఉన్నారు, కానీ మీరు దూరంగా ఉంటున్నా సమీపంగా ఉన్నారు. అలాంటి వారు చూసేవారు, మీరు సదా హృదయ సింహాసనంపై కూర్చునేవారు. ఎంతో స్నేహంతో మధువనం వచ్చేందుకు సాధనాలను తయారు చేసుకుంటారు. ప్రతి నెల బాబాను కలుసుకోవాలి, వెళ్ళాలి, జమ చేసుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి అన్న పాటనే గానం చేస్తూ ఉంటారు. కావున ఈ లగన్ కూడా మాయాజీతులుగా అయ్యేందుకు సాధనంగా అయిపోతుంది. సహజంగా టికెట్ లభించినట్లయితే లగన్లో విఘ్నాలు ఎక్కువగా కలుగుతాయి, కానీ ఒక్కొక్క చుక్కతో సరోవరంగా చేస్తారు. కనుక బిందువును జమ చేయడంలో బాబా స్మృతి ఇమిడి ఉంది. కావున డ్రామాలో ఏదైతే జరుగుతుందో అది కూడా కళ్యాణకారియే. ఎక్కువ ధనం లభించినట్లయితే మాయ వచ్చేస్తుంది, సేవను మర్చిపోతారు. కావున ధనవంతులు బాబాకు అధికారి పిల్లలుగా అవ్వరు. సంపాదించారు, జమ చేసుకున్నారు. తమ సత్యమైన సంపాదనను జమ చేసుకోవడంలోనే శక్తి ఉంది. సత్యంగా సంపాదించిన ధనం బాబా కార్యంలో సఫలమవుతోంది. ధనం దానంతటదే వచ్చేస్తే తనువును ఉపయోగించడం జరగదు. తనువును ఉపయోగించకపోతే మనస్సు కూడా పైకి క్రిందికి అవుతుంది. అందుకే తనువు, మనస్సు, ధనము 3 వినియోగించబడుతున్నాయి. కావున సంగమయుగంలో సంపాదించి ఈశ్వరీయ బ్యాంకులో జమ చేసుకుంటారు బాబా సేవ కోసం. ఇటువంటి జీవితమే నెంబర్ 1 జీవితం. సంపాదించి లౌకిక వినాశీ బ్యాంకులలో జమ చేసినట్లయితే మీకు సఫలం కాదు. సంపాదించారు మరియు అవినాశీ బ్యాంకులో జమ చేసినట్లయితే 1కి 10 రెట్లు తయారవుతుంది. 21 జన్మల కొరకు జమ అవుతుంది. హృదయపూర్వకంగా చేసింది హృదయాభిరాముడి వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ ఎవరైనా చూపించుకునేందుకు చేస్తే ఆ చూపించుకోవడంతోనే సమాప్తం అయిపోతుంది. హృదయాభిరాముడి వద్దకు చేరదు. కావున హృదయపూర్వకంగా చేసే మీరే మంచివారు. హృదయపూర్వకంగా 2 రూపాయలు చేసేవారైనా పదమాపదం పతులుగా అవుతారు. ప్రదర్శించడం కోసం వేలు చేసేవారు పదమాపదం పతులుగా అవ్వరు. హృదయపూర్వకమైన సంపాదన, స్నేహంతో కూడిన సంపాదనయే సత్యమైన సంపాదన. ఎందుకోసం సంపాదిస్తున్నారు? సేవ కొరకు, మీ విశ్రాంతి కోసం కాదు కదా. కావున ఇదే సత్యమైన హృదయపూర్వకమైన సంపాదన. 1 కూడా 10 రెట్లుగా అయిపోతుంది. ఒకవేళ మీ విశ్రాంతి కొరకు సంపాదించినా లేక జమ చేసుకున్నా, భలే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు, కానీ అక్కడ ఇతరులకు విశ్రాంతినిచ్చేందుకు దాసదాసీలుగా నిమిత్తులవుతారు. దాసదాసీలు ఏం చేస్తారు? రాయల్ ఫ్యామిలీకి, రాజకుటుంబానికి విశ్రాంతినిచ్చేందుకే ఉంటారు కదా. ఇక్కడ విశ్రాంతి ద్వారా అక్కడ విశ్రాంతినిచ్చేందుకు నిమిత్తులుగా అవ్వాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ విశ్రాంతి తీసుకోరాదు. అందువలన ఎవరైతే ప్రేమతో సత్యమైన హృదయంతో సంపాదించి సేవలో వినియోగిస్తారో వారే సఫలం చేసుకుంటూ ఉన్నారు. అనేక ఆత్మల ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. ఎవరి కొరకైతే నిమిత్తులుగా అవుతారో వారే మీ భక్తులుగా అయ్యి మిమ్మల్ని పూజిస్తారు. ఎందుకంటే మీరు ఆత్మల కోసం సేవ చేశారు కనుక సేవకు ప్రతిఫలంగా వారు మీ జడ చిత్రాలకు సేవ చేస్తారు, పూజ చేస్తారు. సేవకు ప్రతిఫలాన్ని 63 జన్మల వరకు ఇస్తూ ఉంటారు. తండ్రి నుండి అయితే లభిస్తుంది, కానీ ఆ ఆత్మల ద్వారా కూడా లభిస్తుంది. ఎవరికైతే సందేశమును ఇస్తారో, ఎవరైతే అధికారులుగా అవ్వరు, వారు మళ్ళీ ఈ రూపం ద్వారా రిటర్న్ ఇస్తారు. ఎవరైతే అధికారి అవుతారో వారు మీ సంబంధంలోకి వచ్చేస్తారు. కొందరు సమీపంలోకి వస్తారు, కొందరు భక్తులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. రకరకాల ఫలితం వెలువడుతుంది.
ఈ పురుషార్థము ద్వారానే. అర్థమైందా? మీరు సేవ వెనుక ఎందుకు పడుతున్నారు? తినండి, త్రాగండి, ఆనందించండి, మీకేం లభిస్తుంది అని రాత్రింబవళ్ళు ఈ సేవ వెనుక పడుతున్నారని కొంతమంది జనులు అడుగుతారు కదా, మీరేమంటారు? మీకు ఏదైతే లభించిందో దానిని అనుభవం చేసి చూడండి. అనుభవజ్ఞులకే ఈ సుఖం ఎలాంటిదో తెలుస్తుంది అనే పాటను గానం చేస్తారు. అందరికి ఇదే చెప్తారు. మీరు కూడా అనుభవం చేసుకోండి, మీకే అర్థమవుతుంది అని. సదా స్నేహంలో ఇమిడి ఉంటూ సదా త్యాగమునే భాగ్యంగా అనుభవం చేసుకునే వారికి, సదా ఒకటికి పదమారెట్లు చేసుకునే వారికి, సదా బాప్తాదాను అనుసరించే వారికి, తండ్రినే ప్రపంచంగా అనుభవం చేసుకునే హృదయ సింహాసన అధికారులైన పిల్లలకు మనోభిరాముడైన తండ్రి ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ సోదరులతో వ్యక్తిగత మిలనం. స్వయాన్ని భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? భాగ్య విధాత స్థానం మధువన్ వరకు చేరుకునేంతటి భాగ్యమునైతే తయారు చేసుకున్నారు. ఇది ఎటువంటి స్థానము అర్థమైందా? శాంతి స్థానం వరకు చేరుకోవడం కూడా భాగ్యమే. కావున ఇది కూడా భాగ్యాన్ని పొందేందుకు మార్గం తెరుచుకుంది. డ్రామా అనుసారంగా భాగ్యాన్ని పొందే స్థానం వరకు వచ్చి చేరుకున్నారు. భాగ్య రేఖ ఇక్కడే గీయబడుతుంది కనుక మీరు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం ఇంకొద్దిగా సమయం కేటాయించాలి. సమయం కూడా ఉంది మరియు సాంగత్యం కూడా చేయగలరు. ఇంకే కష్టము లేదు. ఏదైతే కష్టంగా ఉంటుందో దానిని గురించి కాస్త ఆలోచించబడుతుంది. సహజంగా ఉంటే చేయండి. దీని ద్వారా జీవితంలో అల్పకాలికమైన ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవినాశి ప్రాప్తిలో పూర్తయిపోతాయి. ఈ అల్పకాలిక కోరికల వెనుక పడడం తమ నీడ వెనుక పరిగెత్తడం లాంటిది. ఎంతగా నీడ వెనుక పరిగెడుతుంటారో అది అంతగా ముందుకెళ్తూ ఉంటుంది. కోరికలంటే నీడ లాంటిది, దానిని మీరు పొందలేరు. కానీ మీరు ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే ఆ నీడ మీ వెనుకే వస్తుంది. కావున కోరికలు లేకుండా అయితే ఆ కోరికలన్నీ మీ వెంటే ఉంటాయి, నెరవేరుతాయి. కావున ఇటువంటి అవినాశి ప్రాప్తి వైపుకు వెళ్ళే వారికి ఈ వినాశీ విషయాలన్నీ పూర్తి అయిపోతాయి. అర్థమైందా? సర్వప్రాప్తులకు సాధనము ఇదే. కొద్ది కాలపు త్యాగం సదాకాలికమైన భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఈ ఒక్క జన్మలో త్యాగం చేయండి, అనేక జన్మలు భాగ్యం తయారవుతుంది. కావున సదా ఇదే లక్ష్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. దీని ద్వారా ఎంతో సంతోషం యొక్క ఖజానా లభిస్తుంది. జీవితంలో అన్నింటికంటే పెద్ద ఖజానా సంతోషమే. సంతోషం లేకపోతే జీవితమే లేదు. కావున అవినాశీ సంతోషం అనే ఖజానాను పొందగలరు. బాప్దాదా సదా ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహ ఉల్లాసాలను పిల్లలలో చూస్తారు. పిల్లలలోని ఉత్సాహము బాప్దాదా వద్దకు చేరుకుంది. విశ్వంలోని VVIPలను వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ తండ్రి ముందుకు తీసుకెళ్ళాలి అని పిల్లలలో ఉంది. వారందరినీ ఈ ఉత్సాహం కూడా సాకార రూపంలోకి వస్తుంది. ఎందుకంటే నిస్వార్థ సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. సేవయే స్వస్థితిని తయారు చేస్తుంది. కావున ఇంత సేవ ఉంది, నా స్థితి అయితే అలా లేదు అని ఎప్పుడు అనుకోకండి. సేవ మీ స్థితిని తయారు చేస్తుంది. ఇతరుల సేవయే స్వఉన్నతికి సాధనం. సేవ దానంతటదే శక్తిశాలి స్థితిని తయారు చేస్తూ ఉంటుంది. తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది. తండ్రి సహాయం లభిస్తూ ఆ శక్తి పెరుగుతూ ఆ స్థితి కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? కనుక ఇంత సేవ నేను ఎలా చెయ్యను, నా స్థితి అలా లేదు అని భావించకండి. చేస్తూ ముందుకు వెళ్ళండి. వెళ్ళవలసిందేనని బాప్దాదా వరదానం ఉంది. మధురమైన సేవా బంధనం కూడా ముందుకు వెళ్లేందుకు సాధనమే. ఎవరైతే హృదయపూర్వకంగా మరియు అనుభవం యొక్క అథారిటీతో మాట్లాడతారో వారి శబ్దం హృదయం వరకు చేరుకుంటుంది. అనుభవపూర్వకమైన అథారిటీ మాటలు ఇతరులకు అనుభవం చెయ్యాలి మేం కూడా అని ప్రేరణనిస్తుంది. సేవలో ముందుకు వెళ్తూ ఏ పరీక్షలు అయితే వస్తాయో అవి కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సాధనాలే. ఎందుకంటే బుద్ధి పని చేస్తుంది.
స్మృతిలో ఉండాలి అనే విశేషమైన అటెన్షన్ ఉంటుంది. కావున ఇది కూడా విశేషమైన లిఫ్ట్గా అవుతుంది. మేము వాతావరణాన్ని ఎలా శక్తిశాలిగా చెయ్యాలి అని బుద్ధిలో సదా ఉంటుంది. విఘ్నం ఎంత పెద్ద రూపం ధరించి వచ్చినా శ్రేష్ఠ ఆత్మలైన మీకు అందులో లాభమే ఉంది. ఆ పెద్ద రూపం కూడా స్మృతి శక్తి ద్వారా చిన్నదిగా అయిపోతుంది. అది కాగితపు పులి వంటిది. మంచిది. ఓం శాంతి.